అసలైన చరిత్ర తెలుసుకోవాలి, మనకు చరిత్ర తెలవాలి, మనకు చరిత్ర దూరం చేసిరు, మనకు చరిత్ర చెప్తున్నారు కానీ తెలుసుకుంటలేరు. చరిత్ర తెలవాలంటే పుస్తకాలు చదవాలి, ఆ పుస్తకాలు చదవడం దూరం అయిపోయింది, మొబైల్ ఫోన్లు చూస్తున్నాం. లాస్ట్కు చాట్ జీపీటీ ఏది చెప్తే అదే చరిత్రని నమ్మే స్థితికి మనం వచ్చినామని. సో ఇట్లాంటి పరిస్థితులల్లో అసలైన చరిత్ర మనకు తెలవాలంటే చెప్పేటోళ్ళు కావాలి, చరిత్రని చరిత్రలాగా మనకు చెప్పేటోళ్ళు కావాలి. వాళ్ళ సొంత పైత్యాలు దానిలో ఉపయోగించి చెప్పుడు కాకుండా అసలు ఏం జరిగింది, మనకేం కావాలి అనే విషయం మనకు చెప్పాలి. అంటే ఏం కావాలి మనకు? ఆ చరిత్ర కనబడాలి, ఆ చరిత్ర నిలబడాలి, ఆ చరిత్రనే నడుచుకుంటా ఇప్పుడు స్టేజ్ మీదకి రావాలి. ఒక్కసారి ఆ చరిత్ర లేచి నిలబడి మన ముందుకు వస్తుంది వారే మదన్ గుప్తా గారు. ఒకసారి గట్టిగా చప్పట్లు. అనంత జ్ఞాన పూర్ణ రూపమై సనాతనం సనాతనం వేదమై సునాదమై సమాజ ధర్మ రక్షణార్థమై సనాతనం సనాతనం నిత్యనూతనం ధర్మకేతనం ఆత్మచేతనం పరమాత్మ దర్శనం సనాతనం సనాతనం ఋషి ప్రోక్త సృష్టి మూల జీవనాదమై విశ్వ జ్ఞాన అమృత క్షీర మాతృ రూపమై ఋషి ప్రోక్త. నా ఉపన్యాసం మొదలు పెట్టేదానికి ముందు మా రవీందర్ గౌడ్ వీళ్ళు ఒక పెద్ద గదను, అంటే అది మన అమోఘుకి ఇచ్చి ఇంకాస్త బరువు పెంచదలుచుకున్నట్టున్నారు. అయితే మోసే శక్తి ఉన్నవాడికే బాధ్యతలు కూడా అప్పచెప్పబడతాయి. హర 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 జై హనుమాన్. జై. ఇంత కథ మోయడానికి మేము కూడా సహకరిస్తాం. అనంత జ్ఞాన పూర్ణ రూపమై సనాతనం. మిత్రులారా, ఉదయం నుంచి చాలా అద్భుతమైనటువంటి వక్తలు వాళ్ళ హృదయావిష్కరణ చేశారు. ఇక్కడ ఎన్నెన్నో విషయాలు, ఎన్నెన్నో తెలుసుకోవలసినటువంటి విషయాలు మనం ఇక్కడ చర్చకు తీసుకువచ్చారు. ఉదయం నుంచి చాలామంది చెప్తున్నారు చరిత్ర చరిత్ర చరిత్ర. అసలు చరిత్ర ఎందుకు తెలుసుకోవాలి? మన చరిత్ర తెలుసుకోకపోతే మన భవిష్యత్తును మనం నిర్ణయించుకోలేము. అందుకోసం చరిత్ర కావాలి. అందుకే చాలా కుట్రపూరితంగా మన చరిత్రను తారుమారు చేశారు. మన దేశాన్ని దోచుకోవడానికి వచ్చి మన సంపదను దోచుకున్నారు, మన స్త్రీల మానాలని దోచుకున్నారు, మన ఆస్తుల్ని దోచుకున్నారు, మన దేశాలని దోచుకున్నారు. అటువంటి వాళ్ళ చరిత్రలు మనకు హీరోల్లాగా చెప్పి మనను ఒక గాఢ నిద్రలోకి నెట్టివేశారు. ఈరోజు కూడా మీరు ఢిల్లీకి వెళ్తే ఢిల్లీలో ప్రతి గల్లీకి ఔరంగజేబ్ గల్లీ, ఔరంగజేబ్ స్ట్రీట్, లేకపోతే అక్బర్ స్ట్రీట్, హుమాయూన్ స్ట్రీట్,
ఆ స్ట్రీట్ ఈ స్ట్రీట్. ఇంకా దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే మన నలంద విశ్వవిద్యాలయాన్ని ఒకడు నాశనం చేశాడు. అక్కడ ఉండేటటువంటి గ్రంథాలయాన్ని 6 అంతస్తుల గ్రంథాలయం, అది కొన్ని లక్షల గ్రంథాలు అక్కడ తగలబెట్టబడ్డాయి. ఆ గ్రంథాలయాన్ని నాశనం చేసినటువంటి వాడి పేరుని మనం ఆ ఊరికి పెట్టుకున్నాం. ఇది మన దౌర్భాగ్యం. ఇంత ఈ రోజుకి మనం ఇంకా మనకు హిందువులకు స్వాతంత్రం వచ్చింది అని అంటే నమ్మడానికి నేనైతే సిద్ధంగా లేను. ఎక్కడొచ్చింది స్వాతంత్రం? నీ గుళ్ళు నీయి కాదు, నీ ఊళ్ళ పేర్లు నీ ఊళ్ళ పేర్లు కాదు. నువ్వు గట్టిగా న్యాయం కోసం పోరాడితే అది నీకు దక్కేటటువంటి స్థితిలో లేదు. నీ స్వాతంత్రం వచ్చిన తర్వాత నీ గుళ్ళు మళ్ళా తిరిగి నిర్మించుకోవడానికి కూడా నువ్వు పోరాడాల్సినటువంటి పరిస్థితి. ఒక్క రామ మందిరాన్నే తీసుకుంటే 500 సంవత్సరాలు దానికి పోరాటం జరిగింది. 500 సంవత్సరాలు హిందువు యొక్క జీవితం నిరంతర పోరాటంగానే సాగింది. ఈనాటికి 1976లో ఒక జడ్జి గారు ఒక మాట చెప్పారు. ఈ దేశంలో హక్కులు అనేవి ఏమైనా ఉంటే అవి ఒక మైనారిటీలకేనండి, మెజారిటీ అయిన హిందువులకు లేవు. ఇది నిజం. మెజారిటీ అయిన హిందువులకు హక్కులే లేవు. చూడండి, ఏ దేవాలయానికి సంబంధించినటువంటి సమస్య అయినా వస్తే అది సుప్రీంకోర్టు లేదా కోర్టులు నిర్ణయిస్తాయి దానికి న్యాయాన్ని. కానీ అదే ఒక మసీదుకు సంబంధించింది, ఒక చర్చికి సంబంధించింది పొరపాటున కూడా తాకం. ఒకవేళ అక్కడికి వచ్చిన తీర్పు వాళ్ళకు అనుకూలంగానే వస్తుంది. నిన్నటికి నిన్న ఒక కోర్టులో ఒక తీర్పు వచ్చింది. ఆ తీర్పు ఏమిటంటే, మామూలుగా రోడ్లు వేస్తూ ఉంటే దానికి అడ్డం వచ్చినటువంటి మసీదులు కానీ గుడి కానీ లేకపోతే ఇంకొకటి కానీ తొలగించి రోడ్లు వేస్తారు. ఇది రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయం. మీరు నిన్న లక్నో దగ్గర ఒక హైవే వేస్తూ ఉంటే అది ఆ హైవే వక్ఫ్ బోర్డు స్థలంలో నుంచి వెళుతుంది. కోర్టు తీర్పు ఏమని ఇచ్చిందా అనంటే, మీరు హైవేని మళ్లించుకొని వెళ్ళండి, వక్ఫ్ బోర్డు స్థలాన్ని తాకడానికి లేదు. ఇది మన పరిస్థితి. అంటే మన డెవలప్మెంట్ కూడా మనం చేసుకోవడానికి లేని పరిస్థితి. కారణం ఏందయ్యానంటే, ఇక్కడ ఒక వర్గం వాళ్ళు గంపగుత్తగా ఓట్లేస్తారు కాబట్టి వాళ్ళ చెప్పులు నాకేటటువంటి కుక్కలు ఇక్కడ పరిపాలిస్తున్నాయి కాబట్టి మనకు స్వాతంత్రం లేదు. హిందువులంతా ఒక్కటయ్యి మాకు హిందువు కోసం పనిచేసేటటువంటి వాడే మాకు రాజ్యానికి రావాలి అని కోరుకోలేరా? ఇంతమంది ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క వ్యక్తి 1000 మందికి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి వాళ్ళు. ఎవరో సామాన్య కార్యకర్తలు వచ్చారు ఇక్కడికి అని నేను అనుకోను. ప్రతి ఒక్కళ్ళు 1000 మందిని కనీసం ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. మీ చుట్టుపక్కల వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయండి. మన కోసం ఎవరైతే, అది కాంగ్రెస్ అయినా సరే, హిందువుల కోసం పనిచేస్తుందంటే ఓటేద్దాం. అఫ్ కోర్స్ వాళ్ళు ఎప్పుడు హిందువుల కోసం పనిచేయరు, అది వేరే విషయం. ఇలాంటి మానసిక స్థితిని మనం అలవర్చుకోగలిగిన నాడు మనము మన హక్కుల్ని మనం సాధించుకోగలం.
హిందూ రాష్ట్రం, హిందూ రాష్ట్రం, ఇది హిందూ రాష్ట్రమే. ఎవరు చెప్పారు హిందూ రాష్ట్రం కావాలి అని అడగాల్సిన పని లేదు. ఇది హిందూ రాష్ట్రమే. 1947లో దేశం రెండుగా విడిపోయినప్పుడు ఒక దేశం మతరాజ్యం అయితే ఇంకొక దేశం సెక్యులర్ దేశం ఎట్లయింది? దీని వెనక ఉన్నటువంటి కుట్ర ఏమిటి? 14 ఓట్లు వచ్చినటువంటి 15 ఓట్లలో 14 ఓట్లు వచ్చినటువంటి సర్దార్ పటేల్ ఈ దేశానికి ప్రధాని కాకుండా నెహ్రూ అనేటటువంటి వాడు ఈ దేశానికి ప్రధాని ఎలా అయ్యాడు? దీని వెనుక ఉన్నటువంటి కుట్రలు ఏమిటి? మనం ఏ రోజన్నా తెలుసుకోవడానికి ప్రయత్నం చేశామా? ఈ దేశాన్ని మళ్ళా మరో ఇస్లామిక్ స్టేట్గా మార్చడానికి జరిగినటువంటి కుట్రలో భాగమే ఈ నియామకాలన్నీ. మన హిస్టరీని మార్చడానికి ప్రాథమికమైనటువంటి అబుల్ కలాం ఆజాద్ ఈ దేశపు మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి. హీఈస్ నాట్ ఈవెన్ ఇండియన్, హీఈస్ అన్ ఇరానియన్. మన చరిత్రని ఎవడో రాస్తే వాడు రాసిన చరిత్రని, వాడి చరిత్రను వాడు మన చరిత్ర అని చెప్పి మన చేత చదివిస్తున్నారు. ఇది మనం చేస్తున్నటువంటి పరిస్థితి. నిన్నటికి నిన్న మీరు ఇందాక గురు పూజ్యులు చెప్పారు, చాలా సహనం కావాలి, శాంతి కావాలి. ఎవరో అడిగారు కూడా, యుద్ధము బార్డర్లలోనే జరగడం లేదండి, యుద్ధము బార్డర్ల లోపల కూడా జరుగుతుంది. జిహాద్ అనే పేరుతో, లవ్ జిహాద్ అనే పేరుతో అనేక రకాలుగా వంచనకు గురి అవుతున్నారు హిందువులు. మరి ఇటువంటి పరిస్థితుల్లో నేను ఒక స్వామీజీని అడిగాను, గురువుగారు మరి మీరు అంతా శాంతి శాంతి అని చెప్తుంటారు, బాగానే ఉంది, మా గొంతుల మీదకు కత్తులు వస్తున్నాయండి, మేమేం చెయ్యాలి? ఒక్క బ్రాహ్మ్యం అంటూ ఉంటే నిలబడుద్దా బ్రాహ్మ్యం? బ్రాహ్మ్యం రక్షించబడాలి అని అంటే క్షాత్రం కావాలి. క్షాత్రం ఉన్నప్పుడే బ్రాహ్మ్యం రక్షించబడుతుంది. ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం. ఇది ప్రతి భారతీయుడు నేర్చుకోవాల్సినటువంటి విద్య. గురువులు మనల్ని శాంతంగా ఉండమనే చెప్తారు. నేను ఒక గురువుగారిని అడిగాను, అయ్యా మీరంతా శాంతంగా ఉండండి, మీరంతా సంయమనంతో ఉండండి, అంతా బాగుంది, ఏదైనా పోరాటం వస్తే మాకు ఎదిరించడానికి కనీసం చేతిలో ఒక ఆయుధం కూడా లేదు. నేను పూజించే ప్రతి దేవుడి చేతిలో ఆయుధం ఉంటుంది. నన్ను నేను రక్షించుకోవడానికి నా చేతిలో ఆయుధం లేదు. మీ చేతిలో దండం ఉంటుంది, గురువుల చేతిలో కూడా దండం ఉంటుంది, మన చేతిలో ఏముంటుందండి? కాబట్టి ప్రతి ఒక్కరూ నేను వెళ్ళి చేతిలో ఉన్న ఆయుధాలను తీసుకొని వెళ్ళి నరకమని చెప్పడం లేదండి. దయచేసి కనీసం మన మీదకి అటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఎదుర్కోవడానికి సిద్ధపడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో. ఆ విషయాన్ని మనం గుర్తించాలి. గుర్తించి దానికి తగినట్టుగా మనం మన పరిస్థితుల్ని సరిదిద్దుకోవాలి. నిన్నటికి నిన్న ఒక మత మార్పిడి ముఠాలు ఎంత భయంకరంగా దేశమంతా చాప కింద నీరులాగా ప్రవహిస్తూ డెమోగ్రఫీని చేంజ్ చేస్తున్నాయో మీ అందరికీ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లే. సుప్రీంకోర్టు నిన్న తీర్పిచ్చింది. ఏమని? దళితులు కానీ మతం మారితే
వాళ్ళు బీసీసీ కిందకు వస్తారు. దళితులకు రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు ఏవి కూడా వర్తించవు అని. నిన్న చెప్పడం ఏమిటి? రాజ్యాంగం రాసిన మొదటి రోజే ఈ విషయం తెలుసు. కానీ ఇక్కడ కూడా మరలా చెప్పులు నాకే కుక్కలు ఏవైతే ఉన్నాయో, ఇందాక మనం చెప్పుకున్నటువంటి రాజకీయ నాయకులు, వాళ్ళ ప్రోద్బలంతో రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసి ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితిని మన నెత్తిన రుద్దారు. దీనికి మళ్ళా మరొక్కసారి సుప్రీంకోర్టు గుర్తు చేసింది అంతే తప్ప ప్రత్యేకంగా ఏమీ చట్టం తీసుకురాలా. ఇప్పటికీ ఉన్నది. మిత్రులారా, ఇంకొక విధంగా కూడా మనం పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఆ పోరాటం ఏమిటంటే, మీరందరూ ఎక్కడో ఆఫీసుల్లో పనిచేస్తుంటారు, ఎక్కడో లేదు ప్రభుత్వ ఉద్యోగాల్లోనో వేరే ప్రభుత్వేతర సంస్థల్లోనో పనిచేస్తుంటారు. అక్కడ దళితుల పేర్లు చెప్పి రిజర్వేషన్లు అనుభవించే వాళ్ళను గుర్తించండి. గుర్తించి వాళ్ళని బయట వేయండి. నా సమాజంలో ఉన్న దళితుడికి ఉండాల్సినటువంటి ఫెసిలిటీస్ ఎవడో అనుభవిస్తుంటే మనం కళ్ళు మూసుకొని నోరు మూసుకొని కూర్చొని ఉన్నాం. ఇది మంచి అవకాశం. ప్రతి ఒక్కరూ దళితుల పేరు చెప్పుకొని క్రిస్టియన్లైన వారు పదవులు అనుభవిస్తూ ఉంటే వారి చిట్టాలన్నింటినీ తిరగదోడండి. తిరగదోడి ప్రభుత్వానికి ఇవ్వండి. ఒక 4 కేసులు అట్లా వచ్చినాయి అని అంటే 5వ వాడు భయపడతాడు. మనం భయపడడం మానేద్దాం, భయపెట్టడం మొదలు పెడదాం. మిత్రులారా, ఇందాక నుంచి 15 నిమిషాలు అంటుంటే ఏదో అనుకున్నాను నేను. 15 నిమిషాలు మాకు కూడా ఇస్తే ఎట్లా? మాకు 15 నిమిషాలు కావన్నా వీళ్ళకి? వీరికి 15 నిమిషాలు కావన్నా? ఎంత కావాలా? ఎంత? ఆడ గద తీసుకొని వచ్చిర్రు, పెద్దది పెట్టిరు హనుమాన్ పక్కకు. అయ్యా అయ్యా ఇందాక మా సురేష్ గారు చెప్పారు, సురేష్ కొచ్చికల్ గారు, నాకు 63 ఏళ్ళని. నాకు 67. ఇంకా మేము దేశం కోసం, ధర్మం కోసం పోరాడుతూనే ఉన్నాం. రోజుకి 2-3 కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. మీరు ఎంత సమయాన్ని, నేను మీ మొత్తం సమయాన్ని ఇవ్వమని మేము కోరడంలా, మీకు చేతనైనంత సమయాన్ని ధర్మం కోసం ఇవ్వండి. ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యాన్ని తీసుకోండి. మీరందరూ చేస్తూ పోతే బూందు బూందు మిలేతో సాగర్ బన్ జాయేగా. జై హింద్, జై మా భారతి. జై శ్రీరామ్.